चलिए आज की बड़ी अपडेट से शुरू करते हैं। मेदक के बीजेपी एमपी रघुनाथन ने सीएम रेवंत रेड्डी को लेकर बड़ा दावा किया है। उन्होंने कहा है कि कांग्रेस कायद राहुल गांधी दिल्ली के दौरे सीएम रेवंत रेड्डी को मिलने का भी वक्त नहीं दे रहे हैं। रघुनाथन राव ने कहा है कि रेवंत रेड्डी अपने कैबिनेट में 6 खाली ओहदों को भरने के काबिल भी नहीं है। सीएम को अपने सभी नाकामयाबियों के लिए मरकजी वजीर जी किशन रेड्डी को कसूरवार ठहराना बंद करना चाहिए। मेदक एमपी ने पूछा कि रेवंत रेड्डी ने गुजरते हफ्ते दिल्ली दौरे के दौरान पीएम नरेंद्र मोदी से मुलाकात की और एक तस्वीर जारी की, लेकिन वो राहुल गांधी के साथ एक तस्वीर भी जारी क्यों नहीं कर रहे हैं। उन्होंने कहा है कि रेवंत रेड्डी ने इंतजामिया पर अपने पकड़ खो दी है। పటాన్చెరు సంగారెడ్డి రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి నన్ను ఎంపీగా గెలిపిస్తే సాధ్యమైనంత తొందరగా మెట్రోని పటాన్చెరు నుంచి మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట మెట్రోని సంగారెడ్డి చౌరస్తా వరకు ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగితే 2008 సెప్టెంబర్ 8వ తారీఖు రోజు నేను పటాన్చెరుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని 2008 సెప్టెంబర్ 8 రోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మెట్రో సీఎండీ గారు అయినటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా రిప్రజెంటేషన్ పైన స్పందించినటువంటి మెట్రో రైల్ సీఎండీ గారు నెల రోజుల్లో డీపీఆర్ ను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆమోదం పొందిన తర్వాత భారత ప్రభుత్వానికి ఆ ఫైల్ ను పంపిస్తామని, మీరు ఆ ఫైల్ ని ఎంత తొందరగా క్లియర్ చేయించుకొని వస్తే అంత తొందరగా పటాన్చెరు వరకు సంగారెడ్డి వరకు మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిసెంబర్ 2024 వరకు పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ తెలిపి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి 6 నెలల్లో పటాన్చెరుకి మెట్రో రైలు పనులని ప్రారంభించేందుకు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చి पटान्चेरू संगारेड्डी नियोजकवर्ग प्रजल मुख्यंगा भारी मेजॉरिटी तो आशीर्वदिंచి और आगे की बड़ी अपडेट के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और शेयर करिए, ज्यादा से ज्यादा शेयर करिए। बहुत बहुत शुक्रिया आपको।